నమస్కారం అండి. ఇవాళ మనము పెసరట్టు వేసుకుందాము. ఇవి నేను 200 గ్రామ్స్ పెసలు మన ఇవి ఆకుపచ్చ పెసలు. ఓకే, 200 గ్రామ్స్ పెసల్లో కొంచెం శనగపప్పు, ఓకే, కొంచెం బియ్యము, ఓకే, కొంచెం మెంతులును, దాని తర్వాత వచ్చేటప్పటికి 1 చెంచా మినప్పప్పు. ఓకేనా, ఇవి వేసి నేను పెట్టాను. టెక్నికల్లీ పెసరట్లో చాలా వరకు జనాలు వెయ్యరండి, ఏంటంటే ఓన్లీ పెసలు వేస్తారు. కానీ దానివల్ల అవుట్పుట్ ఏంటయ్యా అంటే కనుక అది తోల్లాగా తయారవుతుందండి. మనకి పెసరట్టు కొంచెం క్రిస్పీగా ఉండాలి. దాని తర్వాత కలర్ ఒక మోస్తరు ఏంటంటే కనుక ఎల్లోయిష్ గ్రీన్ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎవ్రీథింగ్ మేము మా పాయింట్లలో చేసేటటువంటి పెసరట్టుకి ఇదండి. ఇప్పుడు మనం పెసల వల్ల మనకి ఫైబర్ వస్తుంది, చాలా మంచిది. ఓకే, దాని తర్వాత మనం శనగపప్పు వేసినందువల్ల మనకు ఒక రకమైనటువంటి క్రిస్పీనెస్ టేస్ట్ వస్తుంది. పెసలలో న్యాచురల్లీ మనకి కావాల్సినంత గ్లూటెన్ అంటే జిగురు పదార్థం ఉండదు కాబట్టేసి మనం ఏంటంటే 1 చెంచా మనము మినపప్పు గనక వేసుకుంటే ఆ యొక్క స్ప్రెడ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మనకి రిజాల్వ్ అవుతుంది. అంటే మనం కొంచెము పల్చగా ఈ దోశలు వేసేందుకు మనకి సెట్ అవుతుంది. బియ్యం అనేటటువంటిది ఒక స్టాండర్డ్ క్రిస్పీ ప్రాసెస్. అవి కూడా ఎక్కువ కాదండి, జస్ట్ హార్డ్లీ 2-3 చెంచాలు అంతే. ఓకేనా, మెంతులు అనేటటువంటివి మనకి షుగర్ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా కాపాడతాయి కాబట్టేసి మనము ఆ మెంతుల్ని వేసుకుంటాము. అండ్ దే ఆల్సో అలౌ ది ఫెర్మెంటేషన్ ప్రాసెస్. పెసరట్టుకి మినపట్టుకి తేడా ఏంటయ్యా అంటే కనుక మనము పెసరట్టు వేసేసుకున్న అరగంట 30 గంట లోపల మనము రొట్టె కింద మనం వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ దీని స్కిన్లో అంటే పెసల్ మీద ఉన్నటువంటి స్కిన్లో న్యాచురల్లీనే ఈస్ట్ వచ్చేస్తుందండి. ఎందుకంటే కనుక అవి గ్రో అవుతున్న టైంలోనే అవి ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటాయి. మనం గ్రైండ్ చేసేసి వాటికి వాటర్ కనుక యాడ్ చేసేసినప్పుడు వెంటనే వాటి మన గ్రైండ్ వల్ల లోపల ఉన్నటువంటి స్టార్చ్కి వాటికి యాక్సెస్ ఉంటుంది కాబట్టేసి అవి ఫెర్మెంట్ అవటం మొదలెడతాయి. ఓకే, నేను 100% సైన్స్ అని నేను చెప్పట్లేదు. ఓకే, ఇది చేసేసి మనము దాన్ని ఏంటంటే ఎక్కువసేపు కనుక నానబెడితే బురబుర అయిపోయేసి అది విపరీతమైనటువంటి ఆల్కహాల్ రిలీజ్ అయిపోయినందువల్ల విపరీతంగా పుల్లగా అవుతుందండి. ఐడియలిస్టికల్లీ మనం వేసేసుకున్న అరగంట నుంచి గంటంబావు లోపల మనము పెసరపిండిని మనము కంప్లీట్ చేసేసుకోవాలి. అది కాకపోతే మనం ఏం చేయాలంటే కనుక కింద ఒక గిన్నెలో ఐస్ వేసేసుకునేసి ఈ పెసరపిండి ఏదైతే ఉందో ఆ ఐస్లో పెట్టుకొని టెంపరేచర్ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ కనుక పెట్టుకుంటే చాలా వరకు ఇది ఉంటుంది. మీరు చాలా వరకు రెస్టారెంట్స్లో కానివ్వండి లేకపోతే టిఫిన్ సెంటర్స్లో మిగతా వాటన్నిటిలో చాలామంది ఆ పెసరపిండిని బయట అలా పడేస్తూ ఉంటారమ్మా. అది తప్పు రీజన్. అందుకనే మనకి ఏంటంటే పెసరట్టు యొక్క ఫైనల్ క్వాలిటీ సరిగ్గా రాదు. ఇప్పుడు మీరు ఆ గోదావరి సైడ్ కనుక వెళ్తుంటే కనుక చాలామంది పెసరట్టు, ఉప్మా పెసరట్టు, దాని తర్వాత నార్మల్ ఉల్లిపాయ పెసరట్టు వీటన్నిటి మీద చాలా ఇంట్రెస్టింగ్గా దాన్ని ఏంటంటే ఒక హై గ్రేడ్ ఐటము, దాని తర్వాత ఉమామి ఐటమ్ కింద చూస్తారు. డెఫినెట్లీ ఇట్ ఇదండి, చాలా బాగుంటుంది అట్టు కనుక మనం సరైనటువంటి పద్ధతిలో. దీని యొక్క కాంబినేషన్కి మనకు ఒక పల్లీ చట్నీ, దాని తర్వాత అల్లం చట్నీ అనేటటువంటిది చాలా పాపులరు. ఓకే, ఇప్పుడు మనకి మినప్పిండికి అంటే దోశ మినప్పిండికి దీనికి డిఫరెన్షియేషన్ ఈజ్ వెరీ సింపుల్ అమ్మ. ఓకే, ఫస్ట్ ఇది ఫర్మెంట్ అవ్వదు. 2, దీనిలో మనము కొంచెము అల్లము పచ్చిమిరపకాయలు కూడా గ్రైండింగ్ టైంలో వేస్తాము. సో దట్ ఏది మనం బయట గ్రైండ్ చేసుకున్న దాంట్లో కలుపుకోవచ్చు, లేకపోతే కనుక మనం గ్రైండ్ చేసేటప్పుడే దీన్ని కలుపుకోవచ్చు. కొంతమంది చాలామందికి ఒక ఒపీనియన్ ఉంటుంది ఏంటంటే కనుక గ్రైండర్ నుంచి డైరెక్ట్గా తీసేసి నేను దీన్ని దోశ మన పెనం మీద నేను వేసేస్తాను అనేటటువంటిది ఒక ఆలోచన ఉంది. అది తప్పని నేను అంటలేదు, కానీ మనం కొంచెం ఫర్మెంటేషన్ ఇస్తే కనుక మనకి పోరస్ కింద వచ్చేసి దానిపైన కనుక మనం సాంబార్ కానీ లిక్విడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా వేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. ఇది మనం ఒక దోశే కాదండి. ఓకే, ఈ యొక్క ఫార్ములా మనం వ్రాప్స్ కింద కూడా మనం వాడుకోవచ్చు. చీలా అనేటటువంటిది ఏది శనగపిండి కానివ్వండి లేకపోతే కనుక ఈ మినప్పిండితో మనకి నార్త్లో చాలా పాపులర్. ఓకే, అది వాళ్ళు చాలా వరకు తోల్లేని పెసరపప్పుతో తయారు చేస్తారు. ఓకే, లేకపోతే కనుక శనగపప్పుని గ్రైండ్ చేసి చేస్తారు. 2 దాని చీలా అనేసే అంటారు అది.
సో మూంగ్ దాల్ కా చీలా, దాని తర్వాత చీనీ కా చీలా అనేటటువంటిది వాళ్ళు జనరల్లీ వాడుతూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఓకే, దాంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించాలి. ఇది మనము ఇప్పుడు వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకుందామమ్మా. నార్మల్ గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. కానివ్వండి, వెట్ గ్రైండర్లో మనకి ఎయిర్ వస్తుంది కాబట్టేసి రిజల్ట్ ఇంకా బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను వెట్ గ్రైండర్లో వేసి దీన్ని గ్రైండ్ చేస్తాను. ఓకే, దీన్ని ఇప్పుడు నీళ్లు తీసేసి ఇంకొక 2 సార్లు కడిగేసిన తర్వాత దాన్ని వెట్ గ్రైండర్లో వేస్తాము. ఆల్రెడీ హైడ్రేషన్ అయింది కాబట్టి కొంచెం మనం నీళ్లు రుబ్బేటప్పుడు ఒక్కొక్కసారి దాని యొక్క కన్సిస్టెన్సీ చూసుకొని చేయటం అనేటటువంటిది మంచి పద్ధతి. ఇప్పుడు కొంతమంది దీని లోపల మిరియాలు కూడా వెయ్యాలి, లేకపోతే జీలకర్ర కూడా వెయ్యాలి అనేసి అంటారు గ్రైండ్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే కనుక దీనప్పుడు కానీ. అది మీ యొక్క ఇమాజినేషన్కి నేను వదిలేస్తున్నాను. ఓకే, ఏది వేసినా అదొక ఫ్లేవర్ ప్రొఫైలు కాబట్టేసి మనకి అంతా నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. ఓకే, సో ఇది ఫైబర్ కాబట్టి చాలా ఒంటికి మంచిది. అండ్ ఇది రెగ్యులర్గా చేసుకోండి, చాలా ఈజీ చేయడము. ఓకే, నేను మిగతా చట్నీలకు కూడా ప్రెప్ చేసి మొత్తం అంతా ఒక కన్సిస్టెంట్ లెవెల్లో చూపెడతాను మీకు నేను. ఇదిగోండి, ఇవి కడిగేసి 2-3 సార్లు కడిగేసి ఉన్నటువంటి పెసలు. మనము ఎందుకు మనము వీటిని కడగాలి అంటే కనుక వీటిపైన చాలా కెమికల్స్ ఇవి చల్లుతారు కాబట్టేసి మనం వీటిని ప్రాపర్గా కనుక 2-3 సార్లు కడుక్కుంటే, ఇప్పుడు చూడండి మీకు న్యాచురల్గా ఈ గ్రీన్ మీకు వచ్చినప్పటి గ్రీన్కి ఇప్పటి గ్రీన్కి ఎంత తేడా ఉందో. నేను మీకు ఇందాక చూపెట్టినటువంటి వీడియోలో మీకు అది ఆల్రెడీ 2 సార్లు కడిగేసి దాని తర్వాత నానేసినటువంటి పెసలు అయినా సరే మనకి ఎంత మురికి వచ్చింది అనేటటువంటిది మనకు కనిపిస్తుందండి. సో మనం కనుక ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే, ఇంట్లో చేసుకుంటున్నాము లేకపోతే కనుక మన పాయింట్లో చేసుకుంటున్నామన్నా జనాలందరి యొక్క ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అది మనం చేసుకుంటాం, మన ధర్మం అండి. నేను అన్నీ ఒకేసారి కలిపేస్తాను, కొంతమంది సపరేట్ వేసుకుంటారు. ఓకే, ఎవరిష్టం వాళ్ళదండి. ఓకే, సో నేను ఇది ఎందుకు చేస్తాను అంటే కనుక మనకి డైరెక్ట్గా గ్రైండ్ అయ్యేటప్పుడు హోమోజీనస్గా మిక్స్చర్ వస్తుందనేటటువంటిది ఉద్దేశంతో. ఇదిగోండి, మనము ఈ వెట్ గ్రైండర్లో వేసినటువంటి పెసలు ఇది ఇప్పుడు రుబ్బి చూపెడతాను మీకు. ఇదిగోండి రుబ్బుతున్నటువంటి ఇది. నేను ఇప్పుడు ఇనీషియల్ పీరియడ్లో దీని లోపల ఇది వేయట్లేదు, నీళ్లు వేయట్లేదు, కానీ అవసరం ప్రకారంగా నీళ్లు వేసి చూపెడతాను. అది ఎవరి రిక్వైర్మెంట్లో ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనే దాని మీద డిపెండెంట్ అండి. మనకి ఏంటంటే దోశ పోసుకున్నాడు మరీ పల్చగా ఉండకూడదండి. పల్చగా ఉంటే కనుక రన్నింగ్ అయిపోతుంది కాబట్టి మనం ఒక మోస్తరు చిక్కగా చేసి కావాలి అంటే అప్పుడు మళ్ళీ నీళ్లు కలుపుకోవచ్చు. కానీ అరౌండ్ 80% 90% దీన్ని గ్రైండ్ చేసేసి కొంచెం బరక ఉంచాలి, అది మనకి నోట్లో బాగుంటుంది. ఇదిగోండి రుబ్బినటువంటి పెసరపిండి. దీని లోపల నేను కొంచెం నూనెను దాని తర్వాత కొంచెము ఉప్పు వేసాను. ఇదిగోండి ఈ మొత్తం పెనమంతా, ఇది ఐరన్ పెనం అండి. దీనికి ఇట్లా ఉల్లిపాయ వేసేసి దీన్ని మనము రెడీ చేస్తాం. ఇదిగోండి పెసరట్టు వేసాను. అన్ఫార్చునేట్లీ ఒక చేత్తో గిన్నె ఉంటుంది, ఇంకో చేత్తో ఇది కాబట్టి నేను మీకు తిప్పటం చూపెట్టలేదు కానివ్వండి. అది అందరికీ వస్తుంది, దోశ ఎట్లా వేస్తాము ఇది కూడా అట్లాగే వేస్తాము. ఇదిగోండి ఇది పెసరట్టు రెడీ అయింది. ఓకే, దీనిపైన కొంచెం నూనె లేకపోతే నెయ్యో వేసేసుకుంటాము. ఓకే, ఇప్పుడు ఉప్మా పెసరట్టు అనుకోండి, దీనిపైన ఉప్మా పెడతాము. ఇప్పుడు కూర పెసరట్టు అనుకుంటే కనుక దీనిపైన కూర వేస్తాము. ఇప్పుడు వచ్చేటప్పటికి చట్నీ నేను అల్లం చట్నీ చేశాను దీనికి. దాని తర్వాత వచ్చేటప్పటికి టమాటా చట్నీ చేశాను. ఓకే, వాటివి కావాలి అంటే కనుక నన్ను అడగండి, నేను మీకు అది ఇస్తాను. ఎందుకంటే అవి చాలా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను వాటిలో చేయలేదు. నేను ఇవాళ చేసింది టమాటా పుదీనా చట్నీ అన్నమాట. ఓకే, అల్లం చట్నీ స్టాండర్డే. ఇదిగోండి ఇది మేము చేసేటటువంటి టమాటా పుదీనా చట్నీ. దీంట్లో కలర్ కానీ ఏమీ వేయలేదండి, ఇది ఇట్లా న్యాచురల్గా వచ్చినటువంటి కలర్ ఇది. ఇదిగోండి ప్రాపర్గా కాలినటువంటి దోశ నేను తిప్పి వేశాను, ఎక్కడా తొనగలేదు, మీకు సరిగ్గా వచ్చింది. ఇది కాసేపు నేను జనరల్లీ 2 సైడ్లు కాలుస్తానండి, ఎందుకంటే ఇది కొంచెం థిక్ బ్యాటర్ ఉంటుంది నార్మల్ వాటికంటే, కాబట్టేసి నేను 2 సైడ్లు కాలుస్తాను. ఓకే, సో దీంతో మనకి పెసరట్టు అయిపోయిందండి. ఇదిగోండి ఇది మనము తిప్పి అటు పక్క మళ్ళీ వేసేసి ఇచ్చేసినటువంటి పెసరట్టు. ఇది చాలా ప్లెయిన్గా నేనేమీ మసాలాలు గీసాలు లేకుండా మీకు డెమాన్స్ట్రేషన్ కోసం చేసింది ఇది. ఓకే, దీనిపైన మనము మల్టిపుల్ వేరియేషన్స్ కనుక తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి.
చూడండి కలర్లో కూడా ఓవర్గా గ్రీన్ అయిపోయేసి లేకపోతే నలగనటువంటి పీచు పదార్థం లేకుండా ప్రాపర్గా దీన్ని క్రష్ చేసి తీసినటువంటి పిండి అండి. ఇదిగోండి ఇది ప్లేటింగ్ చేసినటువంటి ఇది పెసరట్టు. చూడండి మనకి ఎంత ప్రాపర్గా కాలిందో. అటు పక్క వచ్చేటప్పటికి టమాటా చట్నీ. దీని పక్కన మీరు కావాలంటే కారపుళ్ళు గీరపుళ్ళు మిగతావన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది ఇంకొక దోశ, కొంచెం పెద్దది తీసాను. చూడండి మీకు ఎంత రౌండ్గా ప్రాపర్గా వచ్చిందో. ఇదిగోండి మనకి ఒక ప్రాపర్గా కాలినటువంటి దోశ. దీన్ని నేను తిప్పి వేస్తానని ముందర కూడా చెప్పాను కదా. ఇప్పుడు తిప్పి వేసాము. ఓకే, దాని తర్వాత మనకి ఎక్కడైతే కనుక కొంచెం ఆ మయాడ్ రియాక్షన్ కనుక కనిపించట్లేదో ఆ ఏరియాలు కూడా మనం కవర్ చేసుకొని తిప్పుకుంటే మొత్తం మీకు ఒక ఈవెన్ క్రిస్పీనెస్తో చక్కగా ఒక పెసరట్టు వస్తుందండి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయినటువంటి పెసరట్టు. ఇదిగోండి కంప్లీట్ అయిపోయినటువంటి పెసరట్టు ప్లేటింగ్ కూడా చేశాను. 2 పెసరట్లు మీకు చూడండి ఎక్కడ ముందర ఎక్కడైతే మీకు ఇది ఉందో అక్కడ కూడా ప్రాపర్గా కాలింది. ఓకే, ఎక్కడా మాడలేదు. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ నైస్ అండ్ క్వాలిటేటివ్ పెసరట్ అండి. ఇదిగోండి మనం కనుక టెంపరేచర్ ప్రాపర్గా కనుక కంట్రోల్ చేసుకుంటే చూడండి ఎంత క్వాలిటేటివ్ కింద వచ్చిందో. ఇదిగోండి కొంచెం కెమెరా షేక్ అయితే అపాలజీస్. ఇక్కడ నేను ఒక పర్టికులర్ పాయింట్ చెప్పాలి అనేటటువంటిది నా ఉద్దేశం అండి. నేను కెమెరాలో చేస్తూ చూశాను కాబట్టి మీకు పర్ఫెక్ట్ రౌండ్ రాలేదు. ఓకే, లైట్గా ఇదయింది. కానీ మనము దీని మీద ఒక బేసిక్ మనకి అసలు క్యాస్ట్ ఐరన్ లేకపోతే కనుక మనకి ఐరన్ పెనాల మీద కానివ్వండి లేకపోతే ఐరన్ ప్లేట్ల మీద కానీ మనం వర్క్ చేసేటప్పుడు కొంత థియరీ చెప్తానండి. ఫస్ట్ ఓవర్ హీట్గా ఎప్పుడు మనకి ఉండకూడదు. ఇప్పుడు కమర్షియల్లో చాలామంది పెద్ద పెద్ద తవాలు వాడతారండి. ఓకే, ఆ తవాలు మీకు 12 mm నుంచి 22 నుంచి 24 mm దాకా ఉంటాయి. మనకు ఉన్నటువంటి బిజినెస్ దాని తర్వాత మనము పెట్టగలిగినటువంటి ఇప్పుడు కాన్స్టెంట్లీ మనకి రోజుకి ఏంటంటే ప్రతి 10 నిమిషాలకి ఒక 10-15 దోశలు వెళ్తుంటే కనుక మనకి ఐరన్ ప్లేట్ ఒక మోస్తరుగా ఓకే అండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 22 నుంచి 24 mm కనుక మనము ప్లేట్ కనుక తీసుకుంటే ఆ ప్లేటుకి అయ్యేటటువంటి గ్యాస్ విపరీతం అండి అది. సో నా రికమెండేషన్ ఏంటంటే ఒక చిన్న టిఫిన్ పాయింట్స్ కనుక ఎవరైనా మొదలెడుతున్నప్పుడు మీరు సింపుల్ ఐరన్ ప్లేట్ ఒకటి తీసుకొని దాని టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోండి. టెంపరేచర్ని కనుక మీరు కాన్స్టెంట్లీ కంట్రోల్ చేసుకుంటుంటే మీకు క్వాలిటీలో ఎప్పుడూ ప్రాబ్లం రాదండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీకు ప్రాపర్గా కాలినటువంటి దోశ రావాలి. ఓకే, దాని తర్వాత ఒక ఏంటంటే కస్టమర్కి నచ్చేటటువంటి దోశ. కస్టమర్కి మీరు పెద్ద పెనం మీద వేసారా చిన్న పెనం మీద వేసారా ట్రైన్డ్ వాడు వేసాడా ఒక నెలవాడు వేసాడా అనేటటువంటిది వాడికి అనవసరం అండి. మనకు వచ్చేటటువంటి ప్రోడక్ట్ సరిగ్గా వచ్చిందా లేదా అనేటటువంటిది పాయింట్. ఫస్ట్ పిండి సరిగ్గా ఉండాలి. దాని తర్వాత వచ్చేటప్పటికి మనకి ఏంటంటే కనుక మన ప్రొడక్షన్ సరిగ్గా రావాలన్నమాట. ఇప్పుడు చాలామంది పిండ్లను తీసేసుకునేసి విపరీతమైనటువంటి ఫ్రీజింగ్ వాటిలో పెడతారండి. ఓకే, దట్ ఈజ్ ఇన్కరెక్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఒక్క నిమిషము. ఇగోండి ప్రాపర్గా కనుక కాలితే దోశ ఎంత బెటర్గా వస్తుందో చూడండి. అన్ఫార్చునేట్లీ నాది ఒక చెయ్యి నేను ఎప్పుడు పెనంకి ఉన్నటువంటి రాడ్ మీద పెడతాను సో దట్ దానికి షేక్ అవ్వకుండా ఉండేందుకు. కానీ ఇప్పుడు తీస్తున్నాం కాబట్టి ఇగోండి ఈ ఏరియాలో ఇష్యూ వచ్చింది కానివ్వండి, లేకపోతే కనుక ఐడియాలజికల్లీ అది కూడా రాదండి. ఓకేనా? నేను ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్స్ మీకు ఒక్కొక్కటి చెప్తానండి. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే
ఫస్ట్ మనకి దోశ వేసేటటువంటి దోశ పిండి యొక్క కాస్ట్, ఓకే, దాని తర్వాత దాన్ని ప్రొడక్షన్ని మనము హ్యాండిల్ చేసేటటువంటి విధానం. ఇందాక నేను ఆల్రెడీ ఒక మాట మాట్లాడాను. చాలామంది వాళ్ళ రిక్వైర్మెంట్ కంటే చాలా హెవీగా ప్రోడక్ట్ ఒకటి తయారు చేసేసుకునేసి దాన్ని డీప్ ఫ్రీజర్లలో పడేస్తూ ఉంటారండి. నేను అది పడేయద్దు అనేటటువంటి పాయింట్ కాదు కానివ్వండి, మీకు ఏదైనా సరే ఇక్కడ టెంపరేచర్ గేమ్ అండి ఇదంతా. ఓకే, సో మనం టెంపరేచర్ గేమ్ మనం ఆడేటప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా ఆ టెంపరేచర్ ఇది రిలయబుల్, దాని తర్వాత ఒక మోడరేట్ టెంపరేచర్లో కనుక కాల్చామనుకోండి మొత్తం దోశ కాలుతుంది. ఇది ప్రోటీన్ ఉన్నటువంటిది, అంటే కనుక మీకు పల్సెస్ వాడతాం కాబట్టి దీంట్లో ప్రోటీన్ ఉంటుందండి. ఇది కొంచెం ఉడికేందుకు టైం పడుతుంది. మనం గనక దాన్ని సరిగ్గా ఉడక్కపోతే కనుక ఫస్ట్ టేస్ట్ పాడైపోతుంది, అండ్ రెండు వచ్చేటప్పటికి కడుపు కూడా పాడైపోతుందండి. ఇది ఒక పాయింట్. అండ్ రెండు విపరీతంగా పొలవ పెట్టకూడదు. డీప్ ఫ్రీజర్లో పడేస్తే కనుక నేను ఇది ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఒక 5 kgs ఉంది అంటే కనుక నేను ఒక 25 kgs, ఎందుకంటే నాకు శ్రమ తగ్గాలి అని చెప్పేసి నేను చేసేసుకుని దాన్ని ఐస్ ఫామ్లో ఫ్రీజ్ చేసి దాన్ని థా కండిషన్కి నేను టైం ఇవ్వకపోతే కనుక ప్రోడక్ట్ బాగోదండి. ఇప్పుడు జనాలంతా ఏంటో పంచదారలు లేకపోతే ఇవన్నీ కలిపేసి ఒక మయాడ్ రియాక్షన్ తీస్తున్నారు కానివ్వండి. న్యాచురల్లీ మనకి మయాడ్ రియాక్షన్ అనేటటువంటిది న్యాచురల్ జరగాలి కానివ్వండి, ఒక ఆర్టిఫిషియల్ ఫామ్లో కాదు. ఇప్పుడు మీరు ఏంటంటే బెన్నె దోశ ఇవన్నీ కనుక తీసుకుంటారు, అది నేను తప్పనేసి నేను అంటలేదండి. ప్రోడక్ట్ వైజ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ ఈజ్ ద గుడ్ ప్రోడక్ట్. కానీ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని మీరు చేసేటటువంటి విధానంలో మీరు విపరీతమైనటువంటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ దాంట్లో యాడ్ చేస్తున్నారు. మీకు ఒక ప్రాపర్ ప్రోటీన్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ కార్బోహైడ్రేట్ ఉండేటటువంటి ఒక షీట్ని, అంటే కనుక మనం దీన్ని వ్రాప్ అనేటటువంటి పాయింట్లో కనుక మనం తయారు చేస్తే అది చాలా అద్భుతంగా రావాలండి. దానికి ఇంత పెద్ద ప్రాసెస్, ఇంత పెద్ద ప్రక్రియ, దానికి ఓవర్గా హైపు. చూడండి, టేస్టు ఏదో మనకి రుచి కావాలంటే కనుక ఏదో కొంచెం వెనపూసో లేకపోతే కనుక కొంచెం నెయ్యో వేసుకుంటాం అనేటటువంటిది నార్మల్ అండి. కానీ అదే అని చెప్పి ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్లో చూస్తానండి, దాన్ని మొత్తం అంతా విపరీతంగా దాన్ని క్లారిఫైడ్ బటర్ వేస్తారు, అంటే కనుక నెయ్యి వేస్తారు దాని మీద. ఆ నెయ్యి వల్ల మీకు ఏంటంటే ప్రోడక్ట్కి ఆ నెయ్యిలో వేయించినటువంటి క్యారెక్టరిస్టిక్ వస్తుంది. కానీ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ హెల్త్? మనము ఏది ఎంత తినాలి అనేటటువంటిది మన గట్టు, మన బాడీ యొక్క తత్వం మీద మనం చేయాలి కానివ్వండి. ఓవర్గా చేయటం అనేటటువంటిది మంచిది కాదనేటటువంటిది నా యొక్క సిద్ధాంతం అండి. ఏదైనా సరే అతిగా తింటే మనకి సెట్ అవ్వదు సార్. ఓకే, సో ఇప్పుడు పెళ్ళని హ్యాండిల్ చేయటము, దాని తర్వాత తవాలు. నేను చిన్న టిఫిన్ పాయింట్లలో చెప్పేది ఏంటంటే కనుక మీరు టెంపరేచర్ని కనుక వాటర్తో మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటే కనుక మీకు ఈ చిన్న పెనం సరిపోతుందండి. ఓకే, 2-3 పెనాలు పెట్టుకోండి, ఒక దాని మీద వెయ్యండి, ఒక దాన్ని అయిపోతుందండి, ఇంకో దాంట్లో వచ్చేటప్పటికి తిప్పుకుంటూ ఉండొచ్చు. మీకు ఎంత గ్యాస్ కలిసి వస్తుందో మీరు కనుక చూస్తే నన్నే మీరు మెచ్చుకుంటారు. ఇవి వచ్చేటప్పటికి ఇవి హ్యాండిలింగ్ చేయడం కూడా చాలా ఈజీ అండి, పెద్ద కష్టమైనటువంటి పాయింట్ కాదు. మనకి ఒక 20 దోశలు ఒక్కసారి రావాలి అంటే కనుక అంత బిజినెస్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుందని నేను అనుకోను.